తెలివి తక్కువైన పిల్లి అదే కళ్ళు మూసుకొని నన్నెవరు చూస్తలేరని పాలు తాగిందంట. మా కథ కూడా అట్లా ఉందన్నమాట. దుబాయ్‌లో చాలా ఉంది చూసేది కానీ ఏం లేవు అంటే ఇంతే ఇంకా మనం చూసిందనుకోని అయితే ఒక్కొక్కసారి ఏం చూడకుండా ఉంటామన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపెట్టేది దుబాయ్‌లో ఉన్న పార్క్స్. ప్రతి ఏరియాలో మంచిగా 2, 3 పార్క్స్ ఉన్నాయి. ఇవన్నీ పబ్లిక్ పార్క్స్ అంటే వితౌట్ టికెట్. మేము ఎటు పార్క్ పోయినా పేమెంట్ ఉంటదనుకుంటాం. కానీ ఇవన్నీ పబ్లిక్ పార్క్స్. ఇప్పుడు ఫ్రీ ఆఫ్ టికెట్. సో ఇవేంటంటే మంచిగా నీట్ అండ్ క్లీన్ ఉంటాయి. ఎందుకంటే మున్సిపాలిటీ కాబట్టి మున్సిపాలిటీ అండర్‌లో ఉన్నాయి కాబట్టి నీట్‌గున్నాయి. పిల్లలకైతే ఆడుకోవడానికి చాలా అంటే చాలా వస్తువులున్నాయి. అండ్ ఏమేమి చేయాలా ఇక్కడ, ఏమేమి చేయొద్దు అన్నయి కూడా మనకు బయట బోర్డ్ పెట్టిర్రు. ఇట్లనే ఫుట్‌బాల్ ఆడుకోవచ్చు. లేకపోతే పిల్లలకు ఉయ్యాలలు గానీ, జారుడు బండలు గానీ ఇవన్నీ ఆల్మోస్ట్ ఆడుకునేటియి అన్నీ ఉన్నాయి. కొన్ని పార్క్స్‌లో జిమ్ చేసేటివి కూడా ఉన్నాయి. సో మంచి ఫ్యామిలీ ఉన్నోళ్ళైతే ఈజీగా వచ్చి ఈవినింగ్ స్పెండ్ చేసుడు. లేకుంటే ఏ టైంలో ఇప్పుడు వెదర్ బాగుంది. వింటర్ కాబట్టి ఏ టైంలో వచ్చినా బాగుంటదన్నమాట. ఇట్లున్న మన ఏమంటారు, మనం ఎటైనా పిక్నిక్ పోయినట్టు తీసుకొనొచ్చి ఇక్కడ మంచిగా టైమ్ స్పెండ్ చేస్తే బాగుంటది. దీనికి తగ్గట్టు మనకు కార్ పార్కింగ్ కూడా బయట ఫ్రీయే ఉంది. నార్మల్‌గా మనకు పెయిడ్ పార్కింగ్ ఉంటాయి. ఇక్కడైతే మంచిగా ఫ్రీయే ఉంది. సో విజిట్ టైం తీసుకొని మంచి ఈవినింగ్స్ సరదాగా ఇట్లా ఫ్యామిలీస్తోనైతే బయటకి రండి. ఫ్యామిలీస్ లేకుంటే ఫ్రెండ్స్‌తోనైతే బయటకి రండి. సో ఇది పబ్లిక్ పార్క్ కాబట్టి ఎవరైనా రావచ్చు.